పోతున్నాయి. ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్కోన పోటీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో చూసాము. అదే క్రమంలో మరొకసారి రూరల్లో జరుగుతున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఇక పంచాయతీ ఎన్నికల కంటే కాస్త పైచేయి సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంకాస్త మెరుగైన ఫలితాల కోసం అంటే 100% ఫలితాల కోసం రేవంత్ సర్కార్ అయితే ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇదే అంశంలో మనం బిగ్ డిబేట్ చేస్తున్నాం. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మానవతరాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఇక పొలిటికల్ అనలిస్టు కోటేశ్వరరావు గారు ఉన్నారు. సో దాంతోపాటు బీజేపీ నుంచి ఆచార్య గారు ఉన్నారు. సో ముందుగా మానవతరాయ్ గారితో మాట్లాడదాం. మానవతరాయ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి జాతీయ కాంగ్రెస్లో కాస్త ఉత్సాహాన్ని నింపే పనిలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే తెలంగాణ మంత్రులు, సీఎం అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళడం, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల విషయంలో సో కేసీ వేణుగోపాల్తో కావచ్చు, తర్వాత మల్లికార్జున్ ఖర్గే, తర్వాత రాహుల్ గాంధీ, వీళ్ళందరితో కలిసి మరి ఢిల్లీలో భేటీ కావడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు సార్? ఇది పార్టీ కార్యక్రమం. పార్టీ మా అధిష్టానం అనేది ఢిల్లీలో ఉంటుంది. మా నాయకుడు, మా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ మంత్రులు, అంటే వాళ్ళు మంత్రులైనంత మాత్రాన, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వాళ్ళు పార్టీలో భాగస్వామ్యం కాబట్టి భవిష్యత్తులో ఏ విధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి, తెలంగాణలో వచ్చిన ఫలితాలు, తర్వాత ఆ ఫలితాల విజయ పరంపర ఏ విధంగా భవిష్యత్ ఎలక్షన్లో కొనసాగించాలనే అంశాలపై చర్చ జరిగారు. దానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఏమంటానంటే ఢిల్లీలో మా అధిష్టానం ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎక్కడ ఉంది? ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంది. హైదరాబాద్లో బయలుదేరితే ఏ క్షణమైనా సరే 2:30 గంటలు పడుతుంది. ఆ ద్వారాలు తెలుసుకునేసరికి ఇంకొక గంట టైం పట్టింది. ఈ 3 గంటల్లో మా అధిష్టానాన్ని కలిసి వస్తారు. ఢిల్లీ పోయి శంషాబాద్ నుంచి విమానం ఎక్కి 2 గంటల్లో చేరుకుంటారు. అర్ధ గంటలో వాళ్ళకి అధిష్టానం దగ్గర పోతారు, మాట్లాడతారు, అపాయింట్మెంట్ అయిన తర్వాత వచ్చేస్తారు. దీనికి వీళ్ళు ఫామ్ హౌస్కు పోయినంత కష్టం ఢిల్లీ పోవడం చాలా తేలిక. అని ఏదేమైనప్పటికీ జాతీయ పార్టీలో నాయకత్వం అనేది ఢిల్లీలో ఉంటుంది. కేసీఆర్ గారు గతంలో కూడా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. వారికి పార్టీ నిర్మాణం తెలుసు, బీజేపీ పార్టీ కూడా తెలుసు. మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా ఎన్ఎస్ఐలో కీలకంగా పనిచేయడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆ రోజుల్లో పనిచేశారు. తర్వాత వారు ఎమ్మెల్యే అయ్యారు బీఆర్ఎస్ నుంచి. అందరికీ తెలుసు పార్టీల యొక్క పనితీరు. కావాలంటే విమర్శించడానికి ఏమి లేకుండా వెనకడికి కూడా పని లేనివాడట పిల్లి తలకాయ కొరికిండాడు. అట్లా ఉంది వీళ్ళ విమర్శలు. ఎక్కడ దేని విమర్శ చేయాలో, దేని విమర్శ చేయకూడదో కూడా ఇంగిత జ్ఞానం మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత ఇలా తెలంగాణ అనేది కీలకం కాబోతుంది ఢిల్లీకి. అంటే రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పీఠం చేపట్టడానికి తెలంగాణలో ఉన్న 16-17 సీట్లు అయినప్పటికీ ఇక్కడ ఉత్తేజాన్ని దేశవ్యాప్తంగా నింపడానికి రేపు క్రియాశీలకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేయబోతున్నారు. అదేవిధంగా గతంలో కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో 30 స్థానాలు, కర్ణాటక అన్ని కలిపితేనే ఆ రోజు యూపీఏ అధికారంలోకి వచ్చింది. అట్నే రేపు తెలంగాణలో విజయాల పరంపరతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు క్రియాశీలకం, తెలంగాణ రాష్ట్రం క్రియాశీలకం కాబోతుంది. ఆ రోజు ఇందిరాగాంధీ గారి కష్టకాలంలో తెలంగాణని ఆదుకున్నది మెదక్ జిల్లాని. ఆమె ప్రధానమంత్రి కావడానికి కోసం ఆ రోజు ఎన్నో ఇబ్బందులు వస్తే ఇందిరాగాంధీకి మెదక్ ఒళ్ళో చేర్చుకొని, అక్కున చేర్చుకొని ప్రధానమంత్రి పీఠం పైన కూర్చోబెట్టింది. ఇలా రాహుల్ గాంధీ యొక్క కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అనుకుంటున్నారు 100 స్థానాలు ఉన్నాయి. ఈరోజు 42 నుంచి 52 నుంచి ఇలా 100 స్థానాలకు ఎగబాకింది. రేపు తప్పకుండా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పీఠంపై పట్టాభిషేకం కావటంలో తెలంగాణ రాష్ట్రం క్రియాశీలకం కాబోతుంది. తెలంగాణనే ఆ రోజు ఇందిరాగాంధీని ఏ విధంగా ప్రధానమంత్రి చేశారు, రాహుల్ గాంధీని కూడా భారత ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంలో తెలంగాణ నాయకత్వం, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి క్రియాశీలకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించుతున్నారంటానికి మొన్న జరిగిన సమావేశమే ఉదాహరణ. ఇక దాన్ని బీజేపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సరే, బీజేపీ వాళ్ళు అంటే ఢిల్లీ అనేది, ఎందుకంటే వాళ్ళది ఇస్తారని ఢిల్లీలో ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాయిలో కప్పల లెక్క ఫామ్ హౌస్లో పడుకుంటూ కుంభకర్ణం లెక్క, కుంభకర్ణం లేదు 6 నెలలు తిండి 6 నెలలు నిద్ర. అట్లే కేసీఆర్ గారి వ్యవహారం ఎలక్షన్లు ఉంటే బయటకు రారు, ప్రజలకు కష్టాలు వస్తే బయటకు రారు,
నిజమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు పాత్రను పోషించరు. ఇవాళ వాళ్ళు ఎవరు మాట్లాడతారంటే వాళ్ళ కింద ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా పార్టీ ఆయనకు ఒకరోజు ఇచ్చారు ఏదో పార్టీ అసెంబ్లీలో డిప్యూటీ లీడర్గా, అది కూడా గుంజేసుకున్నట్టుంది, అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టించారు, ఎందుకంటే ఆయనకి పేరు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి. కాబట్టి ఈ వైఖరి మానాలి. మనం ఇంకా జ్ఞానోదయం కాకపోతే కాంగ్రెస్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు వికారాబాద్లో మీటింగ్ పెట్టి ఒక హితబోధ, మనం జాగ్రత్తగా ఉండాలి, పైరవీలు చేయొద్దు, మేము గమనిస్తూనే ఉంటాము, ప్రతిభ ఆధారంగానే పదవులు వస్తాయి, మీరు ఏం చేయట్లేదు, ప్రభుత్వం అనేది లేదంటే పార్టీ అనేది గమనించట్లేదు అని మనం మన స్థాయి మన అధికారంలో ఉన్న అహంకారం వద్దు, మనం బాధ్యతాయుతంగా ప్రజల్లోకి పోవాలి, ప్రజల కష్టాల గురించి ప్రజల సమస్యల గురించి మా దగ్గర తీసుకురండి, తప్పకుండా మీకు మీ పదవులు అనేవి మీ వద్దకు వస్తాయి అని చెప్పి మనం ఓటు శాతాన్ని ఇలా 12% పెంచుకున్నాం అంచెలంచెలుగా అని చెప్తుంటే వీళ్ళు ఇంకా పాతాళలోకానికి దిగజారిపోతూ 46% ఓటు బ్యాంక్ కాస్త పార్లమెంట్ ఎన్నికల్లో 16%కి బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. కానీ తర్వాత వచ్చినటువంటి మొన్న మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికల్లో కూడా పతనం అయిపోయింది. అయినా కానీ వీళ్ళు కింద పడ్డ మాదే పై చేయి వాస్తవాలు కానీ ఆరోపణలు చేస్తూ ఇవాళ ప్రజల్లో పల్సనయ్యారు వీళ్ళు. కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోవాలి. ప్రతిపక్షాలంటే మేమేమంటున్నాం, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఏదో జీతభత్యాల కోసం రావటం కాదు, ప్రజల రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, రేపు బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటి అంటే 0. రేపు కూడా రారు, ఎందుకంటే ఆయన అయిపోయి సంతకం పెట్టాడు, ఒకరోజు అనర్హత వేటు నుంచి తప్పించుకున్నాడు. అంటే తన జీతభత్యాల కోసమే అసెంబ్లీకి వచ్చినట్టుంది. కానీ పేద ప్రజల యొక్క సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఏమైనా తప్పులు చేస్తుందా, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సంక్షేమ పథకాల అమల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, వాటి గురించి మాత్రం ఆయన ఎక్కడ కూడా మాట్లాడు. కానీ ఇంకా అధికారం పోయినా సరే, 10 ఏళ్ళు పాలించి అధికారం పోయినా సరే మళ్ళీ ప్రతిపక్షంలో ఉండలేక ప్రజల తరఫున, ప్రతిపక్షం అంటే ఏంది, బాధ్యతాయుతంగా ప్రజల తరఫున కొట్లాడాల, ప్రజల తరఫున కొట్లాడకుండా ఫామ్ హౌస్లో కుంభకరం లెక్క నిద్రపోతున్నా. కాబట్టి తప్పకుండా రేపు జరిగిపోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో అదేవిధంగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలిపించుకునే విధంగా జిల్లా పార్టీ నాయకత్వం కృషి చేయాలని చెప్పేసి చక్కగా ఆయన నిన్న మాట్లాడుతూ దేశానికి దిశానిర్దేశం, దేశ నాయకత్వం మొత్తాన్ని కూడా, కాంగ్రెస్ నాయకత్వాన్ని మొత్తం కూడా మరి ఉత్తేజపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడటం జరిగింది. హలో మానవతరాయ్ గారు, ఓకే, రాష్ట్ర కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్లో జోష్ నింపుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే జాతీయ కాంగ్రెస్కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు. అయితే మొన్న జరిగిన ఏఐ గ్లోబల్ సమ్మిట్లో దాంట్లో మరి ప్రపంచం అంతా పాల్గొన్న నేపథ్యంలో కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అదే క్రమంలో 6 గ్యారెంటీలు మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, కానీ దాంట్లో చాలా కీలకమైన పథకాలు ఉన్నాయి, మీకు కూడా తెలుసు. సో వాటికి సంబంధించిన అమలు ఎప్పుడు చేస్తారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు దేశం అమెరికా ముందు దేశం పరువు పోతుంది. తెలంగాణ ఒకసారి ఆపరేషన్ సింధూర్ పేరుతో అసలు ఎవరిని పట్టుకున్నారు, చంపిన ఉగ్రవాదులు ఎవరు, అతి లేదు గతి లేదు. ఒక పక్క ట్రంప్ అడుగడుగున భారతదేశాన్ని అవమానపరుస్తాడు, భారతీయ బిడ్డలను అక్రమంగా చేతులు కాళ్ళు కట్టేసి భారతదేశంలో విమానాల్లో దింపి అవమానపరుస్తున్నారు. అంతేకాకుండా యుద్ధాన్ని నేనే ఆపమంటే నరేంద్ర మోడీ ఆపిండు నా దోస్తు అని చెప్పేసి ట్రంప్ ఎన్నోసార్లు అవమానపరిచాడు. అంటే భారతీయ దేశంలోకి చొరబడి ఉగ్రవాదులు చొరబడి భారత పౌరుల్ని చంపినా మనకు చీమునెత్తురు లేదు. మనం సైనికులు యుద్ధానికి కాలు దువ్వినా మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నా, భారత ప్రభుత్వం మాత్రం దానికి యుద్ధం చేయడానికి వెనక దగ్గటం, తోక ముడవటం, జూలు విదిలించడం, తోక ముడవటం మనం చూసాం. దేశం తలదించుకున్నది. ఆ రోజు ఇందిరాగాంధీ విజయ్ దివస్ జరుపుతూ మనం ఎప్పుడు కూడా ఏ విధంగా పాకిస్తాన్లో సైనికుల్ని మరి యుద్ధం చేసి బంగ్లాదేశ్ను స్వేచ్ఛను ప్రసాదించిందో 90,000 మంది పాక్ సైనికుల్ని మనం తీసుకొని మళ్ళీ వాళ్ళ దేశానికి అప్పచెప్పినాము. ఆ తెగవ ఏది? ఆ రోజు వాజ్పేయి గారు రుద్రమ కాళికామాత ఇందిరాగాంధీ అని చెప్పి ఆ రోజు వాజ్పేయి గారు పోవటం జరిగింది. ఆ రోజు నిక్సన్ అమెరికన్ అధ్యక్షుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి నా దేశం గురించి నీకు అనవసరం, నా దేశం గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఆ రోజుల్లోనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే మరి అమెరికన్ ప్రెసిడెంట్ను ఎదిరించినటువంటి ధీర వనిత మాజీ ప్రధాని, ఉక్కు మనిషి, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. మరి నరేంద్ర మోడీ చెప్తారు కదా గొప్ప నాయకుడు అని చెప్పి, ఎందుకు తుస్సుమన్నాడు, ఎందుకు తోక ముడిచిండు? ఇవాళ అమెరికన్ కాంగ్రెస్ అంటే పార్లమెంటు ఎవరికి ఉన్నది? విదేశాల పైన దిగుమతి సుంకాలు విధించే అధికారం పార్లమెంట్ అంటే అమెరికన్ కాంగ్రెస్కు ఉన్నది.
అమెరికన్ కాంగ్రెస్ బాధ్యతను ట్రంపే 1975 చట్టం వాళ్ళకు ఉన్నటువంటి మా ట్రేడ్ చట్టం ప్రకారం 122 నిబంధన ప్రకారం నాకున్నది 150 రోజుల వరకు నేను సుంకాలు విధించే హక్కు ఉన్నదని చెప్పేసి అక్రమంగా భారతదేశం పైన 50% పన్నులు, అదేవిధంగా ఆ తర్వాత రష్యా నుంచి నువ్వు అత్యధిక తక్కువ రేటుకు రష్యా నుంచి నువ్వు క్రూడ్ ఆయిల్ ముడి చమురును కొంటే మాత్రం మేము ఒప్పుకోము, మా దగ్గర వెనిజులా నుంచి మేము కొనేటువంటి మా దగ్గర నుంచే కొనాలి, అది అధిక శాతం 66 బేరల్కి $66 పెట్టి కొనాలి అని చెప్పేసి మన మీద మరి భారం మోపుతుంటే ముద్దు నిద్రపోయింది బీజేపీ ప్రభుత్వం. అందుకే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రపంచ కృత్రిమ మేధా సదస్సు అయినా సరే కృత్రిమ మీద అక్కడ భారతదేశం రైతుల యొక్క జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి ఈ ట్రేడ్ ఒప్పందాల వల్ల, ఈ సుంకాల వల్ల. అంటే నువ్వేం దిగుమతి చేస్తే 0 సుంకాలా, మేము దిగుమతి చేస్తే మొదట 50% విధిస్తావా, ఆ తర్వాత 18% విధిస్తావా? అంటే అమెరికన్ కాంగ్రెస్ అంటే అమెరికన్ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఈ సుంకాలు వేయడానికి వీలు లేదని చెప్పిన దాకా కూడా భారత బీజేపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. అంటే దేశం పరువు పోతుందా లేదా? అందుకే దేశం పరువు పోతుంది, రైతాంగం ప్రమాదంలో పడింది. గతంలో నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయబోతున్నారని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ అడ్డుకున్నది. ఈ రోజు కూడా మరి మోడీ ట్రంప్ ఇద్దరు దోస్తులే. ట్రంప్ విజయానికి మోడీ కృషి చేసినప్పుడు మరి మోడీ భారతదేశానికి ట్రంప్ కృతజ్ఞత ఉండాలా లేదా? అడుగడుగున అవమానపరుస్తుంటే దిక్కుతోచని దిశలో యువజన కాంగ్రెస్ నాయకులు యువకులు కాబట్టి వాళ్ళ మూతి మీద మేసం ఉంది కాబట్టి చీము నెత్తురు భారతదేశ రక్తం స్వతంత్ర దేశభక్తి వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఇలా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అది అహింసాయుత మార్గంలో చేశారు. అదేమో తప్ప? దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఘోరంగా భారత్ అవమానపరుస్తున్నందుకు అమెరికా కూటమిలో తప్పుకోవాలా. వెంటనే ఏంది చిన్న దేశాలు ఈరోజు అమెరికాతో యుద్ధం చేస్తుంటే ఇంత పెద్ద దేశం ట్రంప్ను ఎదిరించలేదా? ఆ రోజు ఇందిరాగాంధీ ఎదిరించినట్టు నరేంద్ర మోడీ ఎందుకు ఎదిరించలేడు? రైతులకు అన్యాయం జరుగుతుంటే ఈ వాణిజ్య చట్టాల మూలంగా అని చెప్పేసి ఈ దిగుమతి సుంకాలు 0, నువ్వు దిగుమతి చేసుకుంటే 0 సుంకాలు విధించడం ఏందని చెప్పేసి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ యొక్క పాత్రను అద్భుతంగా పోషించారు. దేశం మొత్తం కూడా ఇలా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పనికి అభినందన తెలుపుతుంది. నిజంగా ఈ ట్రేడ్ ఏంది? దేశం మొత్తం నాశనం అవుతుంటే ఈ కృత్రిమ మీద ఎక్కడది అసలు? దేశానికి వెన్నెముక వ్యవసాయం. అట్లాంటి వ్యవసాయాన్ని భారతీయ ఉత్పత్తుల్ని అమెరికా మరి పన్నుల రూపంలో సుంకాల రూపంలో మరి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంటే యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. దీన్ని ప్రజలందరూ కూడా ఆమోదిస్తున్నారు. కానీ వాళ్ళు దేశం పరువు ఎట్లా పోతే దేశం పరువు మీరు తీస్తున్నారు. దేశం పరువు ఇలా యుద్ధం అని చెప్పేసి మాట్లాడి తోక ముడిచింది మీరు కాదా? ఆ రోజు దేశం మొత్తాన్ని సన్నద్ధ చేసి బలల కింద దాక్కోండి అని చెప్పి మాక్ డ్రిల్లు నిర్వహించేసి ఎందుకు తోక ముడిచారంటే అమెరికన్ ట్రంప్ ప్రెసిడెంట్ యుద్ధం విరమించమంటే నువ్వు అంటే అమెరికన్ భారతదేశ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి ఎవరు? ట్రంపా? నరేంద్ర మోడీనా? కాబట్టి దేశం విలువలను దిగజారుస్తున్నారు. కాబట్టి అమెరికా సామ్రాజ్యవాదం ముందు భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క పౌరుషాన్ని, భారతదేశం యొక్క యుద్ధ నీతిని, భారతదేశం యొక్క ఉత్పత్తుల్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి తప్పకుండా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. మళ్ళీ తెలుపుతారు. అది ఏ సమ్మిట్ అయినా సరే, ఏ సదస్సు అయినా సరే, భారతదేశం అవమానం జరిగితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి హెచ్చరిక చేయడం జరిగింది మొన్న సదస్సులో. రైట్, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. ఒకసారి మా పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓవరాల్గా ఏ సదస్సులో యువజన కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన చేసి ప్రపంచం ముందు మనమే ఈ యొక్క సబ్మిట్ పెట్టుకొని మనమే మన పరువు తీసుకున్నాం. సో దీంట్లో ఏం చెప్తారు సార్? మన దేశం పరువు మనమే తీసుకోవడం అనేటువంటిది సరే, యువజన కాంగ్రెస్ ప్రదర్శన తోటి ఏదో మొదలైంది అన్నట్టుగా అనేక మంది చెప్తున్నారు. మన దేశ పరువు మనం తీసుకోవడం ఎవరు తీస్తారు? మనమే తీసుకుంటాం. అది కాంగ్రెస్ అయితే బీజేపీ అయితే. మరి బీజేపీ తీసినటువంటి పరువు సంగతి ఎవరు ఎందుకని మాట్లాడలేదు? భారతదేశానికి పార్లమెంటు అత్యున్నత సంస్థ, పార్లమెంటు దేవాలయం అని చెప్పేసి, లేదా ప్రపంచ ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి వంటిదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మెట్లకు మొక్కి అన్నీ చేసి ఏ విధమైనటువంటి మహాద్భుతమైనటువంటి నటన చేశారో మనం చూసాం. అలాంటి నరేంద్ర మోడీ గారు మరి ప్రజలకు అత్యున్నతమైనటువంటి సంస్థలో పార్లమెంట్లో వాణిజ్య ఒప్పందం వివరాలను
ప్రకటించకుండా ఎక్స్ని వేదికగా చేసుకొని భజన చేశారు. ఇంతకంటే అవమానం ఏమన్నా ఉంటుందా ఒక సర్వసత్తాక దేశానికి? పోనీ ఇరు దేశాల మధ్య ఒప్పందం అన్నారు. ఎందుకని నరేంద్ర మోడీ ఎందుకు ప్రకటించలేదు? పార్లమెంట్ వెలుపలైనా లేకపోతే పార్లమెంట్ లోపలైనా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఆ ప్రకటించినటువంటిది కూడా ఇదిగో ఒకసారి వాస్తవాల పత్రం అంటారు, రెండోసారి లేదు ఈ వాస్తవాల పత్రంలో తప్పులు దొరికినాయి అని చెప్పేసి వాళ్లే చెప్తారు. మరి అంటే మన దేశానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా గతంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో బ్రిటిష్ రాణి ప్రకటిస్తే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తున్నాడు. ఇంతకంటే అవమానం సిగ్గుచేటు ఎక్కడైనా ఉంటుందా? ట్రంప్ అనేక సార్లు చేసినటువంటి ప్రకటనల్ని ఇది తప్పు, ట్రంప్ నువ్వు అబద్ధాల కోరివి అని చెప్పలేనటువంటి వాళ్ళు పరువు అప్పుడో పోయింది పరువు. రెండోది బిల్ గేట్స్. ఈ సమావేశాలకి బిల్ గేట్స్ వచ్చాడు. ఎందుకని మాట్లాడినవ్వలేదు బిల్ గేట్స్ని? మరి బిల్ గేట్స్ని మాట్లాడివ్వకుండా బిల్ గేట్స్ని తిప్పి పంపిస్తే అది ప్రపంచంలో చర్చనీయాంశం అవుతుంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు ఈ విధమైనటువంటి చేశారు అంటే మరి అక్కడేమి పరువు పోదా? ఆ బిల్ గేట్స్ అనేటువంటి వాడికి సంబంధించినటువంటి ఎప్స్టైన్ ఫైల్స్ లో జనవరిలోనే వివరాలు వచ్చాయి. మరి ఫిబ్రవరి 15-16 నుంచి జరుగుతున్నటువంటి 15 రోజుల వ్యవధి ఉన్నప్పుడు ఎందుకు వచ్చాడు? ఆ వచ్చినటువంటి వాడిని ముందు పేరెందుకు చేర్చారు, తర్వాత పేరెందుకు తీసేశారు? అప్పుడు పరువు పోలేదా? అందుకని పరువు పోవటం అనేటువంటిది అనేక సందర్భాల్లో అంటే యూత్ కాంగ్రెస్ ప్రదర్శన చేయకముందే భారతదేశ పరువు అనేటువంటిది గంగలో కలిసింది. మరి దాని గురించి కూడా యూత్ కాంగ్రెస్ ను విమర్శించవద్దు అని నేను ఎవరిని అంటలా. ఎవరినైనా విమర్శించేటువంటి రైట్ ఏ పార్టీకైనా ఉంటుంది. యూత్ కాంగ్రెస్ ను కూడా అదే విధంగా విమర్శించండి, నాకేం అభ్యంతరం లేదు. నాకంటే నా అభిప్రాయం ప్రకారం. కానీ భారతదేశానికి జరిగిన ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని నేనే ఆపానంటే మనం నోరెత్తాము. ఇది ఎక్కడ అన్యాయం? ఇది మనం ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం ఆ బాటలో అమెరికా కోసం అనే పద్ధతిలో మనం వెళ్ళిపోతూ అమెరికాకి దాసోహం అంటున్నటువంటి మనం మరి పరువు పోగొట్టిన పాలకులు ఎవరు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే నిరసన తెలియజేయటం ఎవరికైనా హక్కు. అది ఏఐలోనే ఎందుకు జరగాలి? ఏఐలో జరిగితే ఉంది, గేటు బయట జరిగితే ఉంది, గేటు లోపల జరిగితే. అలా అనుకున్నట్లయితే మరి గతంలో కామన్వెల్త్ సమావేశాల సందర్భంగా మరి బీజేపీ వాళ్ళు కూడా నిరసన తెలియజేశారని మీడియాలో వచ్చింది. అది నిజమో కాదో నేను వెరిఫై చేయలేదు. రెండవది, ప్రపంచంలో ఎక్కడ అంతర్జాతీయ సమావేశాలు లేదా సభలు జరిగినప్పటికీ ఆ సభల్లో పాల్గొనేటువంటి దేశాలకు వ్యతిరేకంగా లేకపోతే ఆ సభల యొక్క ఇతివృత్తాలకు వ్యతిరేకంగా అనేక దేశాల్లో అనేక సందర్భాల్లో ప్రదర్శనలు జరిగాయి. అంత మాత్రాన మన దేశ పరువు తీశారని చెప్పేసి ఏ దేశం కూడా అటువంటి ప్రదర్శనకారుల మీద ఆ విధమైనటువంటి ఆరోపణలు చేయలేదు. అందుకని ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ఒక హక్కు అనేటువంటి ఒకటి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా వైసీపీ వాళ్ళు, సరే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇది అమ్మో ఇంత అవమానమా అని చెప్పేసి అంటున్నారు. మరి నిజమే, వాళ్ళు స్పందించవచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. కానీ మరి అనేక సందర్భాల్లో మరి వైసీపీ ఎక్కడన్నా నోరు విప్పిందా? ఎందుకు వినిప్పలేదు? ఇప్పుడే ఎందుకు దానికి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు అవసరం వచ్చిందంటే బీజేపీని మంచి చేసుకోవాలి, బీజేపీకి భజన చేయాలి. మరి రైతుల ఉద్యమం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని పిల్లి మొక్కలు వేసిందో మనం చూసాం. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాల్లో భాగం. ఈ రాజకీయాల్లో భాగంగా ఎవరి గేమ్ని వాళ్ళు ఆడుతున్నారు. అందుకని నువ్వే పరువు తీసావు, నువ్వే. గతంలో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? యూపీఏ పాలనలో మొత్తం పరువు అంతా గంగలో కలిసిపోయింది, నేను దాన్ని తీసుకురావడానికి విదేశాలలో తిరుగుతున్నానని చెప్పారు. తిరగమనండి, ఇప్పుడు కూడా తిరగమనండి. ఒకవేళ నిజంగా పరువు యూత్ కాంగ్రెస్ చర్యతో పరువు పోయిందంటే ఆ పరువు ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళి తీసుకురమ్మానండి. మొత్తం ఈ ఏఐతో నిమిత్తం లేకుండానే
విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు గత 4 నెలలుగా మొత్తం మైనస్ లోకి వెళ్తా ఉంటే ఎందుకు పోయినట్టు విదేశీ పెట్టుబడులు? భారతదేశ పరువు ఉండగా పోయిందా, లేకుండా పోయిందా? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శలు, ఆ విమర్శలు చేసేటువంటి వాళ్ళని నేనేం తప్పు పెట్టడం లేదు, చేయొచ్చు. కానీ దీంతోనే ఏదో పరువు పోయింది, ఇంక అసలు మొత్తం ఏం పోయింది పరువు ఏం పోయింది? అందుకని పరువు పోవడం అనేటువంటిది మనం చూసేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఆ విధంగా నిరసన తెలియజేయటం తప్పే కాదు, పరువు తీయటం కాదు. అంతకంటే పరువు మాలినటువంటివి, లేకపోతే పరువు తీసినటువంటి ఉదంతాలు అనేకం ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు అనేటువంటిదే ప్రశ్న. వల్లమల్ల యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి ఫోరెన్సిక్ ల్యాబు భారీ అగ్గి ప్రమాదానికి గురైతే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేసిన కామెంట్స్ కావచ్చు, అదే క్రమంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు ఢిల్లీకి అని చెప్పారు మీరు. సీఎం మంత్రులంతా పోయి మరి కాంగ్రెస్ అగ్రనేతలతో వాళ్ళ పార్టీ అధిష్టానం అక్కడ ఉంటుంది కనుక కలిసి వచ్చారు విజయం సాధించిన సందర్భంగా మున్సిపల్ ఎన్నికల విషయంలో. సో దీన్ని కూడా ప్రతి అంశాన్ని మీరు విమర్శ చేస్తున్నారు. సో మానవతరాయ్ గారు చెప్పిన దానికి మీరు కౌంటర్ ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా తప్పు అనుకుంటే తప్పు, ఒప్పు అనుకుంటే ఒప్పు. సమర్థించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. చేసిన తప్పును కూడా ఇది ఒప్పు అని చెప్పేసి అని సమర్థించుకుంటా అంటే దానికి ఎవరేం చేయగలరు? ఆర్గ్యుమెంట్కి చచ్చిపోయిన తరపున అడ్వకేట్ ఉంటాడు, చంపిన తరపున కూడా అడ్వకేట్ ఉంటాడు. మరి మామూలుగా న్యాయం ఆల్రెడీ చంపిండు, నడి రోడ్డు మీద వీడియోలు ఉన్నాయి, శిక్ష వేయాలి కదా. శిక్ష వేయకుండా ఈ రోజు మనకు ప్రజాస్వామ్యంలో ఆ వెసులుబాటు ఉంది కాబట్టి దాన్ని ఎటు పడితే అటు ఎవరికి వెసులుబాటుని బట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో మీకు ఫోరెన్సిక్ ల్యాబ్కు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఎందుకంటే అత్యంత విలువైన డాక్యుమెంట్లు ఉన్న దగ్గర మీకు భద్రత కల్పించి దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ఏమైనా వైఫల్యాలు ఉన్నాయా, రేపు ఏమైనా భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా, ఆ ప్రమాదాలను నివారించడం ఎట్లా అనే దాని మీద మానిటర్ చేయడానికి వ్యవస్థ ఉంది. ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగింది, రేపు ముఖ్యమంత్రి భద్రతా ఆలయంలో కూడా ఏదైనా ఇబ్బంది జరిగి ముఖ్యమంత్రి జరుగుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి ఏ పార్టీకి సంబంధించినా ఈ రాష్ట్రానికి బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న ఆయనకు కూడా రక్షణ కల్పించే విషయంలో వైఫల్యం జరిగితే అయిపోయిన తర్వాత చేతులు దులుపుకుంటామా? కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన దొంగతనాలు చేసిరా, దోపిడీలు చేసిరా, అబద్ధాలు ఆడిరా, చిత్రహింసలు పెట్టిరా, దేనికి సంబంధించిన నేరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను భద్రపరిచే ల్యాబ్కు కూడా కనీసం భద్రత కల్పించడంలో వైఫల్యం చెందడం అంటే ఎటు పోతున్నాం, ఏమవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దాన్ని మాట్లాడితే వాళ్ళు విమర్శించరు, వీళ్ళు విమర్శించరు అని అంటే ఎట్లా? ఎవరిగా మాట్లాడొద్దు, మనం చేసిందల్లా ప్రతిదీ కరెక్టే అని చెప్పేసి అని అనుకునే ధోరణిలో ఉంటే అది సమంజసం కాదు కదా. ఈరోజు ఏఐ విషయం కూడా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతూ ఉంది. మరి ఇక్కడి నుంచి పోయిన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు దేశం తీసుకుంటున్న విధానంలో సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడటానికే లేదు. వారి పార్టీ కంటే ఒక విధానం ఉంది కదా. వారి పార్టీకి సంబంధించిన యువజన కాంగ్రెస్ నాయకులే వచ్చేసి దాన్ని విభేదించి వ్యతిరేకించి నిరసన వ్యక్తం చేశారు. దాన్ని నిరసన వ్యక్తం చేసే అధికారం ఎవరికన్నా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. ఏది ఏ రకంగా గాంధీని కూడా గాడ్సే చంపినప్పుడు దానికి కారణాలు చూపించారు. ఏకంగా వచ్చి వీరు చేసే విధానాల వల్ల దేశం నష్టపోతుంది అని అన్నారు. కానీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటివరకు చెప్పుకుంటూనే ఉన్నాం, వారిని కీర్తిస్తున్నాం. కానీ గాడ్సే కూడా విభేదించాడు. ఆ రకంగా మీరు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా బీజేపీ చేస్తున్న పనితీరుని మెచ్చుకుంటున్నారు. ఇది బాగాలేదని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన యువజన కాంగ్రెస్ నాయకులే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిరసన వ్యక్తం చేసే అధికారం అందరికీ ఉండొచ్చు, కానీ దీనివల్ల లాభ నష్టాల గురించి ఆలోచించాలి. కానీ అప్పుడు వాళ్ళు చేసారు, ఇప్పుడు వీళ్ళు చేసారు, దీన్ని బ్యాలెన్స్ చేసుకోవటం కాదు కదా. ఒకళ్ళు చేసిన దాన్ని ఇంకోళ్ళు చేసారు కాబట్టి అప్పుడు అది చేసారు, ఇది చెల్లుబాటు అనేది కాదు. మన దేశానికి సంబంధించినంత వరకు ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచించి సమాలోచనలు చేసే దాంట్లో ఎవరి సూచనలు సలహాలు వాళ్ళు అందిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది అనేది కానీ ఆలోచించాలి. కానీ
చేసే విధానాలు కరెక్టా కాదా, రేపటి భవిష్యత్తుకి, భావితరాలకి, యువతరానికి, విద్యార్థి లోకానికి, ప్రపంచానికి ఉపయోగపడతాయా లేదా అనేది ఆలోచించాలి. కానీ మనం వాళ్ళు అప్పుడు చేసారు, వీళ్ళు ఇప్పుడు చేసారు, వీళ్ళకి తేడా లేదు, లేకపోతే బ్యాలెన్స్ అయిందని చెప్పేసి అని అనుకుంటే ఇంకా దానికి ముగింపు ఎక్కడ ఉండదు. ఏది ఏమైనా మనకంటే వెనక స్వాతంత్రం తీసుకొచ్చుకున్న దేశాలు బాగుపడుతూ ఉన్నాయి. ఈ దేశానికి దాదాపుగా 8 సంవత్సరాలు నియంతృత్వంలో బానిసత్వాన్ని అనుభవించడం, 3 సంవత్సరాలు పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. 77 సంవత్సరాలు స్వాతంత్ర పరిపాలనలో చేసిన అభివృద్ధి ఏంది, చేయాల్సింది ఏంది అనేది ఆలోచిస్తే ఈ దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన పరిపాలకులు అది వదిలేసి స్వలాభాల కోసం, స్వార్థం కోసం రాజకీయాలు నడుపుతున్నారు, పాలన కొనసాగిస్తున్నారు. ఎంతవరకు ముందడుగు వేసినాం, ఏం అభివృద్ధి సాధించినాం, రాజకీయాల పార్టీల పేరు మీద ఎంతసేపు అధికారం కోసం అనేదే తప్ప ఈ అధికారంలో ఉండి ఈ దేశానికి ఉపయోగపడే అత్యంత బలమైన యువత మన దగ్గర ఉంది. ఇక్కడ చదువుకున్నోడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, నా మేధస్సుకు సరిపోయే అవకాశాలు లేవు అని చెప్పేసి వేరే విదేశాలకు పోతున్నా అని చెప్పేసి విదేశాలకు పోయి అతను తెలివితేటల్ని ఆ దేశానికి ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ దేశం ఉపయోగించుకుంటుంది. మన దేశంలో ఇవాళ ఏ ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా కానీ సంపద ఏంది అంటే మన దేశంలో మన భారతీయులు చదువుకున్న చదువుకి ఇక్కడ సరైన గుర్తింపు లేదనే కారణంతో వేరే విదేశాలకు పోయి వాళ్ళు ఇస్తున్న విజ్ఞానంతో ఆ దేశాలు బాగుపడుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రపంచంలో అత్యంత తెలివిగలరోళ్ళుగా మనం గుర్తింపు పొందినాం, కానీ మన దేశంలో మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దురదృష్టం అది. కాబట్టి ఒక రాజకీయాల కోసమే కాదు, ఈ దేశానికి ఉపయోగపడే పనులేంది, రాజకీయాల కోసం సంబంధం లేకుండా దాన్ని ఏ రకంగా సమర్థిస్తాము, ఏ రకంగా వ్యతిరేకిస్తాము అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ వాళ్ళని ఎందుకు వ్యతిరేకించడం? వాళ్ళ మీద ఏమన్నా వ్యక్తిగత కోపమా? వాళ్ళు చేస్తున్న విధానాలు నచ్చకనే తిరుగుబాటు మొదలైంది. అన్ని రకాలుగా ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఏది తిరుగుబాటు మొదలైనా ఆ విధానాలు నచ్చక మళ్ళీ ఇప్పుడు మనం ప్రజాస్వామ్య ముసుగులో కూడా చేస్తున్నది ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనోహరరాయ్ గారు చెప్పండి. హలో. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కేటీఆర్ దానిపైన కూడా ఆరోపణలు చేయడాన్ని ఏం చెప్తారు? కోడిగుడ్డు మీద ఏకల వేయటం అంటారు దీన్ని. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది. అందులో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి నిర్ధారణ వాళ్ళు పూణే నుంచి వచ్చి ఒక బృందం వచ్చింది. వాళ్ళు కూడా దాన్ని ఆ ఫైల్స్ పోలేదు, దాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి సాంకేతిక పరంగా అని చెప్తున్నారు. మరి దానికి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రమాదం అంటేనే అనుకోకుండా జరిగే సంఘటన. ఆ సంఘటనలో జరిగిన తర్వాత దానిపై విచారణ జరుగుతుంది. విచారణలో భాగంగానే వాళ్ళు ఏ విధంగా దాన్ని రికవరీ చేసే విధంగా ఆ ఫైల్స్ మొత్తం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఎవరి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసుల్లో సాక్ష్యాధారాలు తారుమారైతే కాలేదు, కీలకమైనటువంటి కేసుల్లో. కాబట్టి అవన్నీ ఎప్పుడు కూడా కోర్టులో సమర్పించబడ్డాయి, కోర్టు దగ్గర ఉన్నాయి. కాబట్టి దాని గురించి కూడా రాజకీయం చేయటం, ఫైల్స్ తగలబడితే, ప్రమాదం జరిగితే, అగ్ని ప్రమాదం జరిగితే దాని గురించి చెప్పిన వాళ్ళ హయాంలో జరగలేదు. అగ్ని ప్రమాదాలు వేరే దగ్గర ఎక్కడ కూడా జరగలేదా? కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమలు కల్పిస్తూ వీళ్ళు సోషల్ మీడియా మీద బతికేస్తున్నారు. సోషల్ మీడియా అంటే 36 సోషల్ మీడియా టీవీలు పెట్టుకున్నారు, ఛానల్స్ పెట్టుకున్నారు. కేసీఆర్ గారు అధికారం కోల్పోయింది, కేటీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత నిజంగా మేము 36 మెడికల్ కాలేజీలు కట్టినాం, అనుమతులు తీసుకొచ్చినాం. మరి నిజంగానే 36 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్లయితే మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళం అనే భ్రమలో, అదే అనాలోచితమైన విధానంలో వారు 32-33 యూట్యూబ్ ఛానల్ నడుపుతూ దాంట్లో విషప్రచారం చేస్తారు. ఎక్కడ మేము జవాబుదారితనం ఉన్నది? గతంలో జవాబుదారితనం ఎక్కడ ఉంది చెప్పండి? తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షల్లో గ్లోబరీనా సంస్థ తప్పిదాల కారణంగా 26 మంది పిల్లల భవిష్యత్తు, ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తు మరి గాల్లో కలిసిపోతే, వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా? మీకు మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? కాబట్టి ఇందులో ఫోరెన్సిక్స్ విభాగంలో తప్పు జరిగింది, దానిపైన విచారణ జరుగుతుంది. నిజంగా అందులో కారకులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం వదిలిపెట్టదు, చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అంతకన్నా మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? అలా జరగకముందే, విచారణ జరగకముందే, దోషులు ఎవరు, అనుమానితులు ఎవరు తేలకముందే చట్టపరంగా చర్యలు ఏ విధంగా తీసుకుంటాం చెప్పండి? ఇది ఒక అనాలోచితమైనటువంటి విమర్శ అని విమర్శించాలి. కాబట్టి ప్రభుత్వం మీద ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగింది, పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగింది. కాబట్టి
ప్రభుత్వంలో ఏదైనా సంక్షేమ పథకాల్లో రైతు భరోసా గురించి మాట్లాడిన అర్థవంతం ఉంటుంది. ఎందుకంటే మేము వాళ్ళు మాట్లాడితే ఒక ప్రతిపక్షంగా ఇంతవరకు ఏ లేదు ఏసంగి పంట ప్రారంభమైందంటే ఒక అర్థం ఉంది, దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళు అయినా ప్రశ్నించినంత మాత్రం మేము ఆగుతున్నామా? రేపు 30 తారీఖు లేకుంటే 26, 27, 28 తారీఖున రైతు భరోసా 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నాం, 70 లక్షల మంది ఖాతాల్లో. ఆ విధంగా విమర్శలు చేయాల్సింది పోయి వీళ్ళు చేత కాకుండా కోడిగుడ్డు మీద వీకలు బీకే విధంగా విమర్శలు చేయటం వల్ల ఇంకా వీళ్ళ పార్టీకి ఏదో పేరు వస్తుంది అనుకుంటారు, కానీ ఇంకా పేరు పతనం అయిపోతున్నారు. వీళ్ళు ఇంకా దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు, అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలకు ప్రతిపక్షాలు దగ్గరుండి పరిష్కార మార్గాలు చూపాలి. అంతేగాని సంక్షోభం మరింకా ప్రమాదంలోకి నెట్టే విధంగా, అంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేసే విధంగా చేస్తే అది పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ హయాంలో జరిగిన అవి మేము ఒక పద్ధతి ప్రకారం ప్రజల్ని నమ్ముకొని ప్రజల్లో తీసుకుపోయి అధికారంలోకి వచ్చినాం. మీరు కూడా అదే విధానాన్ని అనుసరించండి. ఇంకా అయినా 2 ఏళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకత ఎట్లా వస్తుందండి? వీళ్ళు కృత్రిమంగా వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నాలు, ఇట్లాంటి విమర్శల ద్వారా కృత్రిమంగా విమర్శలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు, కృత్రిమ వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ పప్పులు ఉడకవు. తెలంగాణ ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రతి ఎన్నికలో, ఇవాళ పురపాలిక ఎన్నికల్లో 10 ఏళ్ళు దీవెనలు ఇచ్చారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి పరిపాలన. పంచాయతీ ఎన్నికల్లో 10 ఏళ్ల దీవెనలు ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా మేము 10 ఏళ్ల పరిపాలన సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పేదవాడికి ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టాలి, 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టాలి, అదేవిధంగా సన్నబియ్యం పేదవాడికి ఏ విధంగా ఇవ్వాలి. ఇలా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. 75 లక్షల మెట్రిక్ టన్నుల 50 లక్షల మెట్రిక్ టన్నులు అనుకుంటే 75 లక్షలకు పోయింది. ఉత్పత్తి గణనీయంగా పెరిగిపోయింది. 19,500 కోట్లు రైతుల ఖాతాలో వేసి బోనస్లు కూడా ఇచ్చి ఇలా అన్నదాతలను ఈ విధంగా ఆదుకుంటున్నాం. అట్లాంటి విషయాలు ఇంకేమైనా మెరుగైనటువంటి అంశాలు, పేద ప్రజల బతుకులు మారటానికి ఇంకేమైనా అంశాల పట్ల వాళ్ళు సూచనలు చేయాలి కానీ, ప్రశ్నించాలి కానీ, ఇట్లాంటి ప్రమాదాలు జరిగిన దగ్గర కూడా పనిగట్టుకొని భూతద్దం బట్టి వెతికి విమర్శలు చేస్తే వాళ్ళే అబాస్ పాలవుతారు. దీనివల్ల ఆ పార్టీకి రాజకీయ లబ్ధి కాదు కదా, రాజకీయ పతనమే దక్కింది తప్ప వేరే ఇంకోటి కాదనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా జ్ఞానోదయం కాకపోతే వాళ్ళు ఎవరు మార్చలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మానవతరాయ్ గారు, ఇప్పుడు రేపు కేబినెట్ భేటీ జరగబోతోంది. ఓవరాల్గా మీరు ఇచ్చిన, అంటే అధికారంలోకి వచ్చే ముందు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు చెప్పారు. సో దీనికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు 100 రోజులు అన్నాం, ఎలక్షన్లు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఒక 3 నెలలు పోయింది. ఎలక్షన్ల కోడ్, ప్రతి ఎలక్షన్ జరుగుతున్నాయి, అట్లా నెల కోళ్లు పోయినాయి. 100 రోజుల్లో ఇలా రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని ఇలా అప్పుల ఊపిలో నెట్టారు గత పాలకులు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం మొత్తం కలిపి తెలంగాణ అప్పు 72,000 కోట్లు వాటా. ఇలా 8 లక్షల కోట్లు తీసుకుపోయారు. కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వం తీసుకున్న అప్పులు మొత్తం కలిపితే. దాని నుంచి అధిగమించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకుంటూ ఇలా అన్నదాతలకు 2 సంవత్సరాల 2 నెలల్లో 1,10,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వివిధ సంక్షేమ పథకాల రూపంలో రైతన్నలకు ఇచ్చేసినాం. ఇలా 9 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తున్నాం. మేము అమలు చేయాల్సిన 6 గ్యారెంటీలు 2. గృహజ్యోతి పథకం కొనసాగుతుంది, 50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 500కే సబ్సిడీ సిలిండరు 45 లక్షల మందికి మేము ఈ రాష్ట్రంలో అందిస్తున్నాం. వాళ్ళందరూ మాకు గంపగుత్తగా ఓట్లేయబట్టే ఎన్నికల్లో మా పర్సంటేజ్ అనేది ఇవాళ ఎక్కడ 28% ఉన్నటువంటి పర్సంటేజ్ని 2018లో ఇలా 2026కు వచ్చేసరికి 12%. ఈ 2 పార్టీలు అధిగమించి 12%కి చేరుకున్నాం. కాబట్టి ఇందులో కూడా వాళ్ళు విమర్శ చేయటం, మేము అమలు చేయాల్సిన ఏమున్నాయి, మహిళలకు 2,500 రూపాయలు, అది కూడా ఇస్తాం, ఆ ముచ్చట కూడా తీరుస్తాం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మాట తప్పే పనే లేదు, తప్పకుండా అమలు చేస్తాం. ఆసరా పెన్షన్లు కూడా పెంచుతాం అంటున్నాం. వాళ్ళ లెక్క రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పి ఆ రోజుల్లో 10 ఏళ్ళు బట్టి 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటంటే మిత్తి మాఫీ చేసి, అంటే వడ్డీ మాఫీ చేసిన వాళ్ళు. కాబట్టి మేము 2 లక్షల రుణమాఫీ చేసినాం. 25,36,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు జమ చేసినాం 2 సంవత్సరాల్లో. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని వాళ్ళు చేసింది మిత్తి మాఫీ, మేము చేసింది 2 లక్షల రుణమాఫీ. అర్థం చేసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి కట్టలేకపోయారు. ఇలా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం సాయం చేయకున్నా సరే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటరిగానే ఇలా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. ఫైనల్గా బొల్లమల్ల యాదవ్ గారు ఏం చెప్తారు? మొత్తానికి మీరు చేసిన అప్పుల కారణంగానే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నాం అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందుకే పంచాయతీల్లో
మున్సిపల్ ఎన్నికల్లో మాకు ప్రజల మద్దతు ఉందని చెప్తున్నారు, మీరేం చెప్తారు సార్? ఇప్పుడు పంచాయతీల్లో మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇచ్చారు, ఎవరికి పాత్ర ఏంది అని అనేది ప్రజలు నిర్ణయించారు. అది చూస్తున్న మేధావులకి ప్రజలకు కూడా అర్థమవుతూనే ఉంది. ఎవరి శాతం ఎంత, అధికార పార్టీగా ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఏంటిది అనేది చూస్తున్న వాళ్ళకందరికీ అర్థమవుతూనే ఉంది. ప్రజాభిప్రాయం ఏంది అని అనేది ఒక భాగం నడుస్తూనే ఉంది ఎన్నికలలో. కానీ ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలనేది కూడా మామూలుగా అధికార పార్టీ వాళ్ళే రాసిస్తే అదే మాట్లాడాలనేది ఏమన్నా రాజ్యాంగంలో తీసుకొస్తే అదే మాట్లాడతాం. ఈరోజు జరుగుతున్న వైఫల్యాల గురించి జాగ్రత్త లేదు, ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు, దాన్ని నెరవేరుద్దామనే ఆలోచన లేదు. ఎంతసేపు కాలయాపన ఎట్లా చేయాలి, కాలక్షేపం ఎట్లా చేయాలో, ఉన్న ఈ 5 సంవత్సరాల కాలాన్ని ఎట్లా గడిపేయాలనేది తప్ప ఇచ్చిన హామీల గురించి ఆలోచన లేని ఈ ప్రభుత్వం ఇంకా ఈ రోజు ప్రతిపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం. ప్రతిపక్షాలుగా మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసారో మేమేం చేసినామో ప్రజలు చూసారు. మీకు ఇవాళ అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎట్లా అనేది ఆలోచించాలి. కానీ ఎంతసేపు గతంలో అది చేసిరు, గతంలో జరిగిన వాటిని పునరావృతం కాకుండా ఉండాలనే కదా మీకు ఇచ్చారు అధికారం. మళ్ళా పునరావృతం అయితే అదే రిపీట్ అయితే అర్థమేమున్నది? జనాలు మీకు ఇచ్చే అవకాశం దేనికోసం ఇచ్చారు? కాబట్టి ఎంతసేపు బురద జల్లే ప్రయత్నం కాకుండా మీ లోపాలను మీరు గుర్తించండి, మేము ఎత్తి చూపిన సలహాలు సూచనలు తీసుకోండి, ప్రజల కోసం పనిచేయండి. అంతేగాని ఎంతసేపు ప్రతిపక్షాలు ఏం చేయాలి, ఇక మాట్లాడిందల్లా గుడ్ల మీద ఎంటుకలు లెక్క పెట్టేటట్టు ఉంటే మరి ఇక మీరు చేసేటి అన్ని బాగున్నాయి అని చెప్పేసి అని అనుకుంటే దానికి చేయగలిగేదే ఉంటుంది. వాదానికి ప్రతివాదం కాదు కదా, ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి అనేది కేసీఆర్ గారు వస్తేనే, ఫామ్ హౌస్ నుంచి వస్తేనే వచ్చినట్టు కాదు. వారి దిశానిర్దేశం ప్రకారం ఇవాళ మామూలుగా మేము అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్పుది. ఇవాళ శాసనసభ నడుస్తుంటే శాసనసభలో మాట్లాడుతున్న మాటలకి మా దగ్గర ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పురి. చర్చ దాని మీద ఉండాలి. కానీ ఎంతసేపు మామూలుగా ఇది అది అని పక్కదో పట్టించే ప్రయత్నం ఎందుకు? దానివల్ల వచ్చేదేంది? మీరు చేస్తా అన్నది మీరు చేయండి, అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది ప్రతిపక్షంగా. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అని చెప్పేసి మేము అడుగుతూనే ఉంటాం. ఎందుకు అడగం? ప్రజలకు మీరు ఇచ్చారు కదా, మాకంటే అదనంగా ఇస్తామని అంటేనే కదా మిమ్మల్ని నమ్మి ఓటేసిరు. వాటిని నెరవేర్చినప్పుడు తప్పకుండా అడుగుతాం. మీరు నెరవేర్చిరా, మీరు చెప్పినవన్నీ చేసిరా అని అంటే మేము చెప్పినవి చెయ్యలేదు, చేసినామో అంతకంటే అదనంగా మీరు చేస్తారని కదా మీకు ఇచ్చారు అవకాశం. కాబట్టి ఇచ్చిన మాటను నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిపక్షాన్ని ఏదో నిందితులకు చూపిద్దామనో, లేకపోతే బురద చల్దామనో, లేకపోతే అడుగులకి మడుగుతే నాయకులు అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి భావనతో ఉన్న ప్రతిపక్షాల మీద బురద చల్లడం మంచిది కాదు. రైట్, థ్యాంక్ యూ. ఫైనల్గా కోటేశ్వరరావు గారు, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు, నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, ఈ 3 పార్టీలకు సంబంధించి ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే స్పష్టంగా ఉందనుకోవచ్చా? ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయి అనేటువంటిది స్పష్టంగా తెలిసింది. అయినంత మాత్రాన మేము ఇంకా సూపర్ 6 వాగ్దానాలను మేము అమలు జరపడం అవసరం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పగలరా? చెప్పలేరు. రెండోది, మేము 100 రోజుల్లో అమలు జరుపుతాం చెప్పిన మాట నిజమే కానీ ఎన్నికల కోడ్లు వచ్చాయి అని చెప్పేసి చెప్తున్నారు. అది ఒక సాకు తప్ప మరొకటి కాదు. వాళ్ళకి తెలీదా ఎన్నికలు వస్తాయని, లోక్సభ ఎన్నికలు వస్తాయని తెలీదా? తెలుసు. లోక్సభ ఎన్నికలు అయిపోయి ఎంతకాలం అవుతుందండి? మరి అప్పటి నుంచి ఏం చేశారు? లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ గురించి మాట్లాడరు, లేదా గతంలో ఇచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిల గురించి మాట్లాడరు, లేదా వాళ్ళు స్వయంగా చెప్పినటువంటి సూపర్ 6 అమలుకు సంబంధించి ఇదిగో రోడ్ మ్యాప్, ఈ 6 నెలల్లో ఇది చేస్తాము, 7 నెలల్లో ఇది చేస్తాము, ఏడాదిలో ఇది చేస్తాము అని చెప్పేసి రోడ్డు మ్యాప్ అన్నా చెప్పమానండి. రోడ్డు మ్యాప్ చెప్పరు. నిజమే, గతంలో వాళ్ళు అప్పులు చేస్తున్న మాట నిజమే, అవన్నీ వాళ్ళకి తెలిసి కూడా మరి ఇటువంటి అమలు జరపలేనటువంటి వాగ్దానాలు ఎందుకు చేశారనేటువంటి ప్రశ్నకి మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు ఏం సమాధానం చెప్తుంది? అందుకని విమర్శించినటువంటి వాళ్ళని తప్పు పెట్టక లాభం లేదు. జనం కూడా పంచాయతీ ఎన్నికల్లో లేదా మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ ఓటేసినంత మాత్రాన కాంగ్రెస్ చేస్తున్నటువంటి విధానాలన్నింటినీ సమర్థించినట్లు గనక భావించేట్లయితే అది రాబోయే రోజుల్లో పప్పులో కాలేసినట్టు అవుతుంది అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి బిగ్ డిబేట్లో పాల్గొన్న పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, అలాగే
కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్ చూస్తున్న